స్రవంతి ఎస్ మ్యామ్, అందరూ ఆన్లైన్ లోనే ఉన్నారు మ్యామ్. కానీ ఇంకా క్లాస్ ఓపెన్ చేయట్లేదు మ్యామ్ చాలా మంది. ఏమి సరే మనం స్టార్ట్ చేసుకుందాము. ఒకసారి బ్యాక్ వెళ్దాం. నిన్న ఎక్కడ ఆగాము, ఈ లోపుగా వచ్చి మిగతా వాళ్ళు జాయిన్ అవుతారు. కనిపిస్తుందమ్మా బోర్డు? స్రవంతి మ్యామ్ కనిపిస్తుంది మ్యామ్. ఓకే. నిన్న ఎక్కడ ఆగిపోయాం మనం? నిన్న హర్డ్మేనియా తిరోగమన రూప విక్రియ అనేది చెప్పుకున్నాం. రిట్రాగ్రెసివ్ మెటామార్ఫసిస్ ఆఫ్ హర్డ్మేనియా. ఒకసారి ప్రౌఢజీవికి నెక్స్ట్ ఈ డింబకానికి ఎసిడియన్ టాడ్పోల్ లార్వాకి మధ్య ఉన్న భేదాలు చూద్దాము. సరే చూసేసి అప్పుడు కొత్త టాపిక్ లోకి వెళ్దాం. ప్రౌఢజీవి, అడల్ట్, అలాగే లార్వా. ఏంటి డిఫరెన్సెస్? ప్రౌఢజీవి ఏ షేప్ లో ఉంటుంది అనుకున్నాం? శాక్ లైక్, తిత్తిలాగా ఉంటుంది అనుకున్నాం. ఇది ఎలా ఉంటది? పొడవుగా ఒక చేపలాగా ఉంటుంది అనమాట, ఎలాంగేటెడ్ ఫిష్ లైక్ కదా లార్వా. నెక్స్ట్ ఇది ఏంటి? స్థానబద్ధ జీవి, సెడెంటరీ. ఇదేమో స్వేచ్ఛగా చలిస్తుంది, ఫ్రీ స్విమ్మింగ్. తర్వాత దీంట్లో పృష్ఠవంశం అనేది ఉండదు. దీంట్లో పృష్ఠవంశం తోకకు పరిమితం కదా, కన్ఫైన్ టు టెయిల్, టెయిల్ రీజియన్. అవునా? నెక్స్ట్ ఇంకేమనుకున్నాం? ఇంకా దీంట్లో ఇంకేం కనిపిస్తుంది? సంసంజన సూక్ష్మాంకురాలు అనేవి ఉండవు. ఎడెసివ్ ప్యాపిల్లర్ యాబ్సెంట్. దీంట్లో సూక్ష్మాంకురాలు అనేవి ఉంటాయి అనుకున్నాం. నెక్స్ట్ ఇంకేం కనబడుతుంది? నాడీ దండము అనేది ఉండదు, నాడీ సంధి అనేది ఉంటుంది. నాడీ సంధి అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటి? నాడీ దండము అనేది ఉంటుంది. పూర్వాంతంలో ఈ నాడీ దండం ఉబ్బినటువంటి మెదడుగా ఏర్పడుతుంది. అందులో మస్తిష్క కోశం, మస్తిష్క శంకు, తర్వాత అంతరంగ నాడీ సముదాయం అనే భాగాలను కూడా మనం చూసాం. ఇంకేం ఇంకేమన్నా మిగిలినయా? ఉన్నాయి? ఇంకేమున్నాయి చెప్పండి డిఫరెన్సెస్ ఈ రెండిటికి మధ్య భేదాల్లో. ఇంకేం మిగిలి చెప్పుకోకుండా ఉన్నాయి? ఇక నేత్రాలు, నెక్స్ట్ ఓటోసిస్ట్ అనేవి వీటిలో ఉండవు. దీంట్లో నేత్రాలు ఉంటాయి, ఓటోసిస్ట్ అనేవి ఉంటాయి ఒకటి. నెక్స్ట్ దీంట్లో నోరు అనేది బయటికి తెచ్చుకుంటుంది. ఇందులో నోటిని ఆవరించి ఏముంటది? కంచుకం అనేది ఉంటుంది, అదొకటి చూసాం. నెక్స్ట్ ఇది ఏంటి? బీజకోశాలు అనేవి అభివృద్ధి చెంది ఉంటాయి. ఓకే, అభివృద్ధి చెంది ఉంటాయి అని అనుకుంటున్నాం. ఇక్కడ బీజకోశాలు అనేవి ఏమి ఉండవు. నెక్స్ట్ ఇంకేం కనిపి? ఇది ఆహారాన్ని తీసుకుంటుంది. ఇదేమో ఆహారం గ్రహించదు, స్వర పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. ఇంకేమన్నా చూసామో? ఇక్కడ మొప్ప చీలికలు అనేవి ఉండవు, ఇక్కడ ఉంటాయి. ఇవి డిఫరెన్సెస్ కదా. అవునా? వచ్చారా ఎంతమంది? 12 మెంబర్స్ వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళేరి? మిగతా వాళ్ళు ఏది? ప్రవళిక ఏది రాలేదా? ప్రవళిక రాలేదు మ్యామ్, మెసేజ్ పెట్టాను మ్యామ్ ఇప్పుడు. వేరే క్లాసులకి వెళ్ళారా? ఇందాక ఏ క్లాస్ జరిగింది? థర్డ్ అవర్ ఇంగ్లీష్ మ్యామ్. ఇంగ్లీష్ జరిగిందా? రావాలి కదా. సరే,
ఇది ఇంకా నేను ఏం చూసాము, తిరోగామి రూప విక్రియ అనేది చూసాం. తిరోగామి రూప విక్రియ, రిట్రాగ్రెసివ్ మెటామార్ఫసిస్ అనేది కూడా చూసాం. ఏంటి తిరోగామి రూప విక్రియ అంటే, లార్వాలో అన్ని కార్డేటా క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే లార్వా బాగా అడ్వాన్స్డ్లో ఉంది, అదే అడల్ట్ ప్రౌఢ జీవికి వచ్చేటప్పటికి అన్నీ కూడా లక్షణాలు, పురోగమించిన లక్షణాలన్నీ కూడా కోల్పోయింది అని అనుకున్నాం. దాన్ని తిరోగమన రూప విక్రియ అనుకున్నాం. ఆ చివర ఆగిపోయాం, మనం చివర చెప్పుకున్నాము, ఆగిపోయాం. ఇంకేమని చెప్పుకున్నాం చివర? దీనికి ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్. ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ అంటే ఏంటి అనేది మనం చూద్దాము. పరిణామంగా దానికున్న ప్రాముఖ్యత. ప్రాముఖ్యత ఏంటి? ఏంటి ప్రాముఖ్యత? దీని ప్రాముఖ్యత ఏంటి? ప్రాముఖ్యత ఏంటి చెప్పండి? ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ చెప్పాలి. ఏంటి సిగ్నిఫికెన్స్? నేను చెప్పుకున్నాం. ఎసిడియన్ టాడ్పోల్ లార్వాలో కార్డేట్ క్యారెక్టర్స్ కనుక లేకపోతే, అంటే ఇఫ్ కార్డేట్ ఫీచర్స్ ఆర్ అబ్సెంట్, వాట్ ఆర్ ద కార్డేట్ ఫీచర్స్? లైక్ నోటోకార్డ్, నెర్వ్ కార్డ్, గిల్ స్లిట్స్, పృష్ఠవంశం, నాడీ దండం, అపచితులు ఎలాంటివి ఒకవేళ లేకపోతే దాన్ని మనం కార్డేటాలో ప్లేస్ ఇచ్చేవాళ్ళం కాదు. వీ కుడ్ ఏబుల్ టు ప్లేస్ ఇన్ కార్డేటా. అనిపిస్తుందా? అయితే ఇప్పుడు ఈ కార్డేటా లక్షణాలు ఉండడం బట్టి ఎసిడియన్స్ని మనం ఏంటి కార్డేటాలో ప్లేస్ ఇచ్చాము కదా, కార్డేటాలో స్థానం కల్పించాం. అలాగే ఇది ఇంకా ఏంటి, ఈ లార్వా అనేది చక్కగా, లార్వా ఏంటి స్వేచ్ఛగా ఈదుతుంది, ఫ్రీ స్విమ్మింగ్. అంటే ఏంటి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళగలుగుతుంది. అలా వెళ్ళడం వల్లే వీటి యొక్క జాతి విస్తరణ అనేది సాధ్యమైంది అనుకున్నాం. డ్యూ టు లోకోమోషన్ ఆర్ స్విమ్మింగ్ నేచర్ ఆఫ్ ద లార్వా, ద అడల్ట్ కెన్. ఇప్పుడు అడల్ట్ ఏంటి, సెడెంటరీ, స్థానబద్ధ జీవి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళలేవు. కానీ లార్వా ఇలా స్వేచ్ఛగా ఎదడం వల్ల ఏమవుతుంది, ఈ జాతి యొక్క విస్తరణ, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద రేస్ ఈజ్ పాసిబుల్ డ్యూ టు ద స్విమ్మింగ్ నేచర్ ఆఫ్ ద లార్వా. అదొకటి చెప్పొచ్చు మనం. నెక్స్ట్ ఇంకా ఇంకేం చెప్పొచ్చు? దీనివల్ల మనకేంటి ఎవల్యూషనరీ సిగ్నిఫికెన్స్ అంటే పరిణామ క్రమంలో దీని యొక్క ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవడానికి ఈ తిరోగమన రూప విక్రియ అనేది దోహదం చేస్తుంది. దీంతో మనకి ఏదైపోయింది, యూరోకార్డేట్స్ అనేవి అయిపోయింది. ఇంపార్టెంట్ యూరోకార్డేటా జనరల్ క్యారెక్టర్స్ క్లాసిఫికేషన్ అడగొచ్చు, లేదంటే 5 బాక్స్కి యూరోకార్డేట్స్ అడగొచ్చు, లేదా ట్యూనికేట్స్ అని అడగొచ్చు, లేదా హర్డ్మేనియా స్ట్రక్చర్, నెక్స్ట్ లైఫ్ హిస్టరీ జీవిత చరిత్ర అలాగైనా అడగొచ్చు, లేదా తిరోగమన రూప విక్రియ ఎసిడియన్ టాడ్పోల్ లార్వాలో తిరోగమన రూప విక్రియ అని అడగొచ్చు. చక్కగా డయాగ్రామ్ వేసుకుని దాని గురించి రాసుకోవడం. నెక్స్ట్ ఇప్పుడు సెఫలోకార్డేటా. మనకి వర్గీకరణ అనేది చూసాము. కార్డేటా గుర్తు తెచ్చుకోండి, లైన్ డయాగ్రామ్లో కార్డేటా వేసుకున్నాం. ఆ కార్డేటాలో ఏ క్రేనియేటా అనుకున్నాం, క్రేనియేట్స్ అనుకున్నాం. ఏ క్రేనియేటాలో యూరోకార్డేటా, నెక్స్ట్ సెఫలో కార్డేటా. యూరోకార్డేటా గురించి చెప్పేసుకున్నాం. యూరోకార్డేటాలో ఎసిడియసి ఎగ్జాంపుల్ హర్డ్మేనియా, థాలియసి ఎగ్జాంపుల్ సాల్ఫా, లార్వేసి ఎగ్జాంపుల్ ఐకోఫ్లోరా. అందులో మనకి హెర్డ్మేనియా అనేది టైప్ స్టడీ ఉంది, దాని గురించి చూసాం. సో యూరోకార్డేటా అనేది అయిపోయింది, ఇంకా మిగిలింది సెఫలోకార్డేటా. దాని గురించి ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఇది కూడా కార్డేటా యొక్క పూర్వీక జీవే, అంటే ప్రోటోకార్డేటే. సెఫలోకార్డేటా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రోటోకార్డేట్స్, అంటే యాన్సిస్టర్ ఆఫ్ కార్డేట్. పేరులోనే ఉంది. వీటిని ఏమంటాం, నమూనా కార్డేట్స్ అని కూడా అంటాం. సెఫలోకార్డేట్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ నమూనా కార్డేట్స్, స్టెమ్ కార్డేట్స్, నమూనా కార్డేట్స్ లేదా స్టెమ్ కార్డేట్స్ అంటాం. వాట్ ఈజ్ మీన్ బై స్టెమ్ కార్డేట్స్ అంటే కార్డేట్స్ యొక్క పూర్వీక జీవులు. ఓకే, అయితే సక్సేరక లక్షణాలైనటువంటి పృష్ఠవంశాన్ని,
నాడీ దండాన్ని, మొప్ప చీలికల్ని కలిగి ఉంటాయి. ఎప్పుడు కలిగి ఉంటాయి థమ్? దే పొజెస్ ఆల్ ద కార్డేట్ ఫీచర్స్ త్రూ అవుట్ ద లైఫ్, హెన్స్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్టెమ్ కార్డేట్స్ అని అంటాం. ఇంకా ఇంకో స్పెషాలిటీ ఏంటి వీటిలో, ఈ నాడీ దండం అనేది నిన్న డయాగ్రామ్ వేసుకున్నాం, యూరో కార్డేట్స్లో డయాగ్రామ్ వేసుకున్నాము, ఏమో గుర్తుండే ఉంటుంది మీకు. ఇలా ఒకటి వేసుకున్నాము, నెక్స్ట్ ఇంకోటి ఇలా వేసుకున్నప్పుడు ఇదేమో ఏమన్నా పృష్ఠవంశం అన్నాం, ఇదేమో నాడీ దండం. నాడీ దండం మళ్ళీ ఇలా వచ్చింది. ఓకే, ఏట్రియల్ రంధ్రము అనుకున్నాం. ఇక్కడేమో 2 నేత్రాలు అనేది కింద ఆటోలిత్ అనేది వచ్చింది ఇక్కడ. అంటే ఇదేంటి? నాడీ దండం. ఈ నాడీ దండం అనేది పృష్ఠవంశాన్ని దాటుకుని ముందుకు వెళ్ళింది. నెర్వ్ కార్డ్ ఈజ్ ఎక్స్టెండ్స్ క్రాస్ టువర్డ్స్ టు బియాండ్ ద నోటోకార్డ్. ఇప్పుడు పృష్ఠవంశం దాటుకుని నెర్వ్ కార్డ్ అనేది వెళ్ళింది ఎక్కడికి? యాంటీరియర్ రీజియన్. ఓకే, వెళ్ళి ఎలా మారింది? పూర్వాంతం వరకు విస్తరించింది. అందుకనే సెఫలో కార్డేట్. సెఫలో అంటే ఏంటి? పూర్వాంతం. ఏంటి పూర్వాంతం? పృష్ఠవంశం పూర్వాంతం వరకు విస్తరించి ఉన్న జీవులు కాబట్టి సెఫలో కార్డేట్స్ అంటారు. ద ఎక్స్టెన్షన్ ఆఫ్ నర్వ్ కార్డ్ ఈస్ అప్ టు ద anterior region, అంటే టిప్ ఆఫ్ ద anterior region, hence it is known as cephalochordata. సెఫలో అంటే ఏంటి? పూర్వాంతం, యాంటీరియర్ ఆర్ హెడ్ అదనమాట. ఇప్పుడు ఈ సెఫలోకార్డేట్స్ గురించి కొంచెం ఇంట్రడక్షన్ చూసాం. సెఫలోకార్డేట్స్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ చూద్దాం, సాధారణ లక్షణాలు అనేవి చూద్దాము. ఈ సెఫలోకార్డేట్స్ని మనం ఏమంటాం? ల్యాన్స్లెట్ అంటారు. ల్యాన్స్లెట్ అంటే ఏంటి? పాయింటెడ్ విత్ ట్యాపరింగ్ ఎండ్స్. ఇఫ్ బోత్ ఎండ్స్ ఆర్ ట్యాపరింగ్, 2 వైపులా పూర్వపరాంతాలు మొనదేలు ఉంటే, పాయింటెడ్గా ఉంటే అలాంటి జీవుల్ని ల్యాన్స్లెట్స్ అంటారు అనమాట. అందుకని దీన్ని ఏమన్నా బ్రాకియోస్ట్రోమా ల్యాన్సియేటమ్ అని అంటారు. ఇవన్నీ కూడా సముద్రపు జీవులు. ఆల్ ఆర్ మెరైన్ డ్వెల్లర్, సముద్రపు జీవులు. వీటి యొక్క దేహం ఎలా ఉంటుందంటే సన్నగా, స్లెండర్ అండ్ ఫిష్ లైక్, ట్రాన్స్పరెంట్. ఇవన్నీ కూడా మెరైన్ డ్వెల్లర్స్, యూరోకార్డేట్స్ లాగా సముద్రాల్లో ఉంటాయి. ల్యాన్స్లెట్స్ అంటారు వీటిని. శరీరం ఎలా ఉంటుంది? ఇలా ఉంది. అంటే దీన్ని ఏమన్నాం? శరీరం చిన్నగా ఉంది, నెక్స్ట్ చేపలాగా ఉంది, స్మాల్ అండ్ జస్ట్ లైక్ అ ఫిష్, ట్రాన్స్పరెంట్ పారదర్శకంగా ఉంది, యాబ్సెన్స్ ఆఫ్ హెడ్ తల అనేది లోపించింది, తల లేదు. మరి ఏమున్నాయి శరీరంలో? దేహం, మొండెం అనే భాగాలు ఉన్నాయి. బాడీ అండ్ ట్రంక్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద బాడీ. దేహంలో ఏమున్నాయి? మొండెము, తోక అనేటువంటి భాగాలు ఉన్నాయి. నిన్న కూడా మనం ఏం చూసాము? పాదం అనేది చూసాం, శరీరం చూసాం, ఫుట్ అండ్ బాడీ ఎస్టర్డే చూసా. ఇప్పుడు చూస్తేనేమో మనకు మొండెము, ట్రంక్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెయిల్ అనే రీజియన్స్ కనబడతాయి. ఓకే, ఇంకా నీకు ఇంకా శరీరంలో ఏం కనబడతాయి? దీని డయాగ్రామ్ వేసుకుంటాం, బ్రాకియోస్ట్రోమా వచ్చేటప్పటికి డయాగ్రామ్ వేసుకుంటాం. ఇంకా దీనిలో ఇంకేం కనబడుతుంది? ఇంకేం పార్ట్స్ కనబడతాయి అంటే పెయిడ్ ఫిన్స్ ఆర్ యాబ్సెంట్. పెయిడ్ ఫిన్స్ అంటే ఏంటి? ద్వంద్వ వాజాలు, అంటే జతలుగా ఉండేవి ఉండవు. ఇది ఫిష్ లైక్ కాబట్టి నీటిలో ఉన్న ప్రతిదానికి వాజం ఉంటుంది. అక్వాటిక్ ఆర్గానిజమ్స్ మీన్స్ దే పొజెస్ ఫిన్స్. ఓకే, ఫిన్స్ అంటే ఏంటో ఇంకా ఫిన్ రేస్ అనేవి ఉంటాయి, వాజాలు. సరే, మరి వీటిలో ఏ వాజాలు? ద్వంద్వ వాజాలు అనేవి ఉండవు. పెయిడ్ ఫిన్స్ ఆర్ యాబ్సెంట్. ద్వంద్వ వాజాలు అంటే ఏంటి? ఉరోవాజం, శ్రోణివాజం, పెక్టోరల్ ఫిన్స్ అండ్ పెల్విక్ ఫిన్స్. అవి ఎప్పుడు కూడా జతలుగా ఉంటాయి. ముందు వైపు ఉంటే ఉరోవాజం ఉంటాయి, కొంచెం శరీరానికి వెనక వైపు ఉంటే శ్రోణివాజం ఉంటారు. యాంటీరియర్ పార్ట్ ఆర్ పెక్టోరల్ ఫిన్స్ అండ్ పోస్టీరియర్ పార్ట్ ఆక్యుపైడ్ బై పెల్విక్ ఫిన్స్. ఇలాంటివి ఉండవు అన్నమాట. పెక్టోరల్, పెల్విక్ అనేవి ఉండవు. మరి ఏముంటాయి? అద్వంద్వాజాలు ఉంటాయి. అన్పెయిడ్ ఫిన్స్ ఆర్ ప్రెజెంట్. అన్పెయిడ్ ఫిన్స్ అంటే ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఫిష్ ఉందనుకో, ఫిష్ మీద
ఓకే, అంటే జతలు అనేవి ఉండవు. ఇక్కడ ఉంటే పృష్ఠవాజం డార్సల్ ఫిన్ అంటాం. అలాగే ఇటువైపు ఉంటే వెంట్రల్ ఫిన్ ఉదరవాజం అంటాం. ఒక్కోసారి ఈ రీజియన్ లో ఉంటది యానల్ ఫిన్ పాయువాజం అంటాం. ఒక్కోసారి ఇక మ్యాక్సిమం ఈ తాక్ చుట్టూతా ఉంటది కాడల్ ఫిన్ పుచ్చవాజం అంటాం. అంటే దీన్ని బట్టి మనకి వాజాలు రెండు రకాలు అన్నది ఒక పాయింట్ అర్థమైంది. 2 types ఆఫ్ ఫిన్స్ ఆర్ ప్రెసెంట్. ఏమేంటా 2 types? వన్ ఈజ్ డోర్సల్ ఫిన్, అదర్ వన్ ఈజ్ వెంట్రల్ ఫిన్, యానల్ ఫిన్, నెక్స్ట్ కాడల్ ఫిన్. ఆల్ దీస్ ఆర్ ఓన్లీ సింగిల్, ఒక్కొక్కటే ఉంటాయి. అందువల్ల వాటిని ఏమంటాం? అన్పెయిడ్ ఫిన్స్, అద్వంద్వ వాజాలు అంటాం. అలా కాకుండా నీకు డబల్ జతలుగా ఉంటే వాటిని పెయిడ్ ఫిన్స్ అంటాం. ఆ ద్వంద్వ వాజాల కింద ఏమొస్తాయి? పెక్టోరల్ ఫిన్ అండ్ పెల్విక్ ఫిన్, అంటే శ్రోణివాజం ఉరోవాజం అనేది వస్తుంది. ఇవి ఎలా ఉంటాయి? ద్వంద్వ వాజాలుగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ దీని యొక్క శరీరంలో చూస్తే, ఈ సెఫ్లోకార్డేట్స్ యొక్క శరీరంలో చూస్తే పృష్ఠ పార్శ్వ కండరాలు చాలా మందంగా ఉండి కండర ఖండితాలుగా ఏర్పడి ఉంటాయి. వీటిలో కండర ఖండితాలు మయోటోమ్స్ అంటారు. కండర ఖండితాలు వాటిని మనం ఏంటో ఇంగ్లీష్లో మయోటోమ్. పృష్ఠ పార్శ్వ కండరాలు డోర్సల్ అండ్ లాటరల్ మజిల్స్ ఆర్ వెరీ థిక్ అండ్ లైక్ సెగ్మెంట్స్ వాటిని ఏమంటారు? మయోటోమ్స్ అంటారు. నెక్స్ట్ వీటిలో శరీర కుహరం సీరోమ్ ఈజ్ ప్రెజెంట్. ఇంట్రోసీలిక్ ఆంత్ర కుహరిక శరీర కుహరం అనేది ఉంటుంది. వీటిలో శరీర కుహరం ఆంత్ర శరీర కుహరం. నెక్స్ట్ వీటిలో ఏంటి? ప్రత్యేకమైనటువంటి శ్వాసాంగాలు ఏమి ఉండవు. నో స్పెషల్ ఎక్స్క్లూజివ్ రెస్పిరేటరీ ఆర్గాన్స్. మరి ఎలాగా? రెస్పిరేషన్ బై మీన్స్ ఆఫ్ డిఫ్యూజన్, వ్యాపన పద్ధతిలో శరీర కుడ్యం ద్వారా జరుగుతుంది. ప్రత్యేకమైనటువంటి శ్వాస అవయవాలు ఏమి ఉండవు. వాయు వినిమయము జరుగుతుంది, ఎక్స్చేంజింగ్ ఆఫ్ గ్యాసెస్. నెక్స్ట్ దీనిలో ఆహార నాళం చూస్తే కంప్లీట్, నిన్నట్లాగే జీర్ణ వ్యవస్థ అంటే సంపూర్ణం. నోటితో ప్రారంభమై వాయువుతో అంతమవుతుంది. బిగిన్స్ విత్ మౌత్ అండ్ ఎండ్స్ విత్ యానస్. ఇంకా ఏం కనబడుతుంది వీటిలో? శైలికామయ పోషణ, సీలియరీ ఫీడింగ్ మెకానిజం. శైలికామయ పోషణ అంటే ఏంటి? సీలియరీ ఫీడింగ్ అంటే ఏంటి? నోట్లో ఒక నిర్మాణం ఉంటుంది అనమాట. దాన్ని శైలికామయ నిర్మాణం సీలియరీ ఆర్గాన్ అంటారు. సో దాని ద్వారా పోషణ, దాన్ని అంటే వడపోస్తుంది. అది ఇప్పుడు చిన్న చిన్న క్రిములను కీటకాలను ఇది ఆహారంగా తీసుకుంటుంది. వాళ్ళకు మైన్యూట్ ఇన్సెక్ట్స్ అండ్ వార్మ్స్. సో అలాంటి వాటిని ఏం చేస్తుందంట? ఫిల్టర్ చేయడానికి, వడపోయడానికి ఒక యాంత్రికం అనేది, ఒక మెకానిజం అనేది దీని శరీరంలో నోటి దగ్గర ఒక నిర్మాణం ఉంటుంది. అందువలన అలాంటి విధానాన్ని ఏమంటారు? గాలన పరికరము. గాలనం అంటే వడపో లేదా శైలికామయ భక్షణ అని అంటారు. అది ఈ జీవుల్లో కనిపిస్తుంది. నెక్స్ట్ నిన్నట్లాగే గ్రసన్ ఆవరించి ఏట్రియం, నిన్న చూసాం కదా, గ్రసన్ ఆవరించి ఏట్రియం అనేటువంటి నిర్మాణం ఉంటుంది. ఏట్రియం ఎన్సర్క్లింగ్. ఏట్రియం గ్రసనిని ఆవరించి ఉండును. ఏట్రియం ఎన్సర్క్లింగ్ దీని ఫారింగ్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఏం కనబడుతుంది? మరి ఏట్రియంలోకి ఏం తెరుచుకుంటాయి? మొప్ప చీలికలు అనేవి తెరుచుకుంటాయి. గిల్ స్లిట్స్ ఓపెన్ ఇంటూ ఏట్రియం. అలాగే ప్రొక్కాలు కూడా తెరుచుకుంటాయంట. నెఫ్రిడియా సో ఓపెన్స్ ఇంటూ ఏట్రియం. బోత్ నెఫ్రిడియా అండ్ యాజ్ వెల్ యాజ్ గిల్ స్లిట్స్ ఓపెన్ ఇంటూ ఏట్రియం. ఓకే, ఇంకేం చూసాం మనం? వీటిలో గ్రసని మీద ఎండోస్టైల్ అనేటువంటి ఒక నిర్మాణం కనిపిస్తుంది. ఈ జీవుల్లో కనిపించేటువంటి ఒక ముఖ్య నిర్మాణం ఏంటంటే ఎండోస్టైల్. ప్రెజెన్స్ ఆఫ్ ఎండోస్టైల్ అనేటువంటి నిర్మాణం ఉంటుంది. ఏంటా ఎండోస్టైల్ అనే నిర్మాణం ఎక్కడ ఉంటుంది? గ్రసని యొక్క
ఉదర కుడ్యంలో. ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ ద వెంట్రల్ వాల్ ఆఫ్ ఫారింగ్స్. ఫారింగ్స్ కి ఉదర తలంలో, గ్రసనికి ఉదర తలంలో ఉండే నిర్మాణమే ఎండోస్టైల్. తర్వాత వీటి యొక్క రక్త ప్రసరణ వ్యవస్థ చూస్తే ఎలా ఉంటది? రక్త ప్రసరణ వ్యవస్థ సంవృతంగా ఉంటది. నిన్న చూస్తే వివృతము. వివృతం అంటే ఏంటి? ఓపెన్. ఇక్కడేమో సంవృతం అంటే రక్తనాళాలు అనేవి ఉంటాయి, కానీ గుండె అనేది ఉండదు. absence of heart and also absence of blood cells. రక్త కణాలు కూడా ఉండవు. రక్తం లేదు అంటే శ్వాసవర్ణకం కూడా ఉండదు. రెస్పిరేటరీ పిగ్మెంట్ ఇస్ ఆల్సో యాబ్సెంట్. తెలుస్తుందా? ఇది రక్త ప్రసరణ వ్యవస్థ గురించి. శ్వాస వ్యవస్థ ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. నెక్స్ట్ విసర్జక వ్యవస్థ. సొలనోసైడ్స్ అనేవి ఉంటాయి, వాటి ద్వారా విసర్జన అనేది జరుగుతుంది. నేను చెప్పుకున్నాం. వృక్కాలు. వృక్కాలు 3 రకాలు: ప్రాథమిక వృక్కాలు, మధ్య వృక్కాలు ప్రోనిఫ్రిడియా, మీసోనిఫ్రిడియా, అంత్య వృక్కాలు మెటానిఫ్రిడియా అని వృక్కాలు 3 రకాలుగా ఉంటాయి. అయితే ప్రాథమిక వృక్కాలు అన్నమాట. వీటిలో విసర్జక అంగాలు ఏంటి? ప్రాథమిక వృక్కాలు. వాటిని ప్రోటోనిఫ్రిడియా అని అంటాం. ప్రాథమిక వృక్కాలు వాటిని అంటాం మనం ప్రోటోనిఫ్రిడియా అంటాం. ఈ ప్రోటోనిఫ్రిడియాలో ఏముంటాయి? ఏ టైప్ ఆఫ్ సెల్స్ ఉంటాయంటే సోలెనోసైడ్స్ ఉంటాయి. సోలెనోసైడ్స్ అనేవి స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ ప్రోటోనిఫ్రిడియా అని మనం చెప్పొచ్చు. ప్రాథమిక వృక్కాల్లో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలు ఏంటి? సోలెనోసైడ్స్. ఇంక ఇవన్నీ కూడా ఏంటి? ఏకలైంగికాలు. నేను ఏమనుకున్నాం? హెడ్మేనియా ఉభయలైంగికాలు, 2 సెక్సెస్ చూసాం. బయటేమో టెస్టిస్ ముష్కానికి సంబంధించినటువంటి బీజకోశం చూసాం, లోపల వైపున ఓవరీ స్త్రీ బీజకోశానికి సంబంధించినటువంటి బీజకోశం యొక్క భాగాన్ని నేను మనం అబ్జర్వ్ చేసాం. కానీ ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా ఏకలైంగికాలు, యూనిసెక్షువల్స్. ఏకలైంగికాలు. ఇంకేం కనబడుతుంది వీటిలో? బీజకోశాలు ఉంటాయి, కానీ బీజవాహికలు అనేవి ఉండవు. యాబ్సెన్స్ ఆఫ్ గోనోడక్స్. బీజవాహికలు ఉండవు, కానీ బీజకోశాలు అనేవి ఉంటాయి. అదొకటి గుర్తుపెట్టుకో. బీజకోశాలు అనేక జతలుగా ఉంటాయి. అనేక జతల బీజకోశాలు అనేవి ఉంటాయి. ఫలదీకరణ ఎలా జరుగుతుంది? బాహ్యంగా, శరీరం బయట జరుగుతుంది బాహ్య ఫలదీకరణ. నెక్స్ట్ విదళనాలు. ఎలాంటి విదళనాలు? విదళనం అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. స్త్రీ పురుష బీజ కణాల కలయిక వలన సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ సంయుక్త బీజం ఏం చేస్తుంది? విభజనలను చూపిస్తుంది. ఆ విభజనలనే మనం ఏమంటాం? విదళనాలు అని అంటాం. ఈ విదళనం ఎలాంటి విదళనం అంట? పూర్ణభంజిత విదళనం. పూర్ణభంజిత విదళనం. హాలోబ్లాస్టిక్ క్లీవేజ్ అంటే ఇప్పుడు గుడ్డులో ఉన్నటువంటి సొన పదార్థం అంతా కూడా విదళాలుంటే దాన్ని హాలోబ్లాస్టిక్ విదళనం అంటాం. హాలోబ్లాస్టిక్. వాట్ ఈస్ మెడ్ బై హాలోబ్లాస్టిక్ క్లీవేజ్? డ్యూరింగ్ క్లీవేజెస్, if the entire yolk participates in cell divisions, then it is holoblastic cleavage. If a certain part or partial part of yolk is participating in cell division, then it is known as, or cleavage, it is known as meroblastic cleavage. మొత్తం సొన పదార్థం అంతా కూడా పాల్గొంటే పూర్ణభంజిత విదళనం అని అంటాం. అలా కాకుండా సొన పదార్థంలో కొంత భాగం లేదా ఏదైనా భాగం, పూర్తి భాగం కాకుండా కనుక పాల్గొంటే దాన్ని ఏమంటాం? మీరోబ్లాస్టిక్ క్లీవేజ్ అని అంటాం. పూర్ణభంజిత అంతర్భంజిత విదళనం అని అంటాము. ఇవి సెఫలోకార్డేట్స్ గురించి కొన్ని పాయింట్స్ చూసాం. ఇంకా వీటిలో పరోక్షాభివృద్ధి. నిన్న ఏంటి? పరోక్షాభివృద్ధి, ప్రత్యక్షాభివృద్ధి. పరోక్షాభివృద్ధి. అభివృద్ధిలో ఏముంది? లార్వా అనేది కనిపించింది. అలాగే వీటి యొక్క జీవిత చరిత్రలో లార్వా అనేది ఉంటుందా? లార్వా అనేది ఏమి ఉండదు. సో
ప్రత్యక్ష అభివృద్ధి, డైరెక్ట్ డెవలప్మెంట్. దేర్ ఇస్ నో లార్వల్ స్టేజ్. నెక్స్ట్ సెఫ్లోకాని మనం ఏంటాం, లెప్టోకార్డీ అని కూడా అంటాం. లెప్టోకార్డీ అన్న, సెఫ్లోకార్డేట్స్ అన్న, లాన్సియేటమ్ అన్న, నెక్స్ట్ ఆంఫియాక్సస్ అన్న, బెస్టోమా అన్న, ఇవే గుర్తుపెట్టుకో బాగా. కనిపిస్తుందా బోర్డ్? ఏం మిగతా వాళ్ళు రాలేదు జనాలు? ఏమి ఆబ్సెంట్ పడుతుంది. ఇక ఎగ్జామినేషన్ రాయరు. కొన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యి వీకెండ్ వచ్చేటప్పటికి హాలిడే తీసుకొని మేమేమో క్లాసెస్ తీసుకుంటే రావాలి కదా, మరి మానేసి ఏం చేస్తారు ఇళ్ళ దగ్గర? సరే, నెక్స్ట్ ఇప్పుడు మనం చూసేది ఏంటి, బ్రాకియోస్ట్రోమా గురించి చూస్తున్నాం. బ్రాకియోస్ట్రోమా, దాన్ని యాంఫియాక్సస్ అని కూడా అంటాం. ముందు నేమ్స్ రాసేయండి. బ్రాంకియోస్టోమా, స్టోమా, లేదా దాన్ని ఏమంటాం, యాంఫియాక్సస్. యాంఫియాక్సస్ లేదా లాన్సియేటమ్. లాన్సియేటమ్, బ్రాకియోస్టోమా, యాంఫియాక్సస్, లాన్సియేటమ్, లెప్టోకార్డీ అని కూడా అంటాడు. నేను ఏది అడిగినా అదే నువ్వు ఆన్సర్ చేయాల్సింది. లెప్టోకార్డీ అని కూడా అంటాడు కొన్ని బుక్స్లో. లెప్టోకార్డీ అని అడిగినా కూడా యాంఫియాక్సస్ గురించే రాయాలి నువ్వు. ఇప్పటి వరకు నువ్వు సెఫ్లోకార్డేట్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ చూసాం. సెఫ్లోకార్డేట్స్ అని పేరు ఎందుకు వచ్చింది, నాడీ దండం పృష్ఠవంశాన్ని దాటుకొని పూర్వాంతానికి కూడా విస్తరించింది, అందువల్ల వాటిని సెఫ్లోకార్డేట్స్ అని అన్నాం. బాడీ ఎలా ఉంటుంది, ట్రాన్స్పరెంట్, మైన్యూట్, స్మాల్, ఫిష్ లైక్ కదా, చేప వలె చిన్నదిగా ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది. ఇంకా దీనిలో తల అనేది లోపిస్తుంది. హెడ్ ఈజ్ యాబ్సెంట్. దేహంలో ఎన్ని భాగాలు ఉంటాయి, బాడీ ఈజ్ డివిజిబుల్ ఇంటూ ట్రంక్ అండ్ టెయిల్. మొండెము తోకగా విభజించబడి ఉంటుంది. శరీర కుహరం, ఆంతర శరీర కుహరం. ఆంతర శరీర కుహరం అంటే ఇంట్రోసీలిక్. సీలోమ్ ఈజ్ ప్రెజెంట్. నెక్స్ట్ పెయిడ్ ఫిన్స్ ఆర్ యాబ్సెంట్. ద్వంద్వవాజాలు అనేవి ఉండవు. వేరాస్ అన్పెయిడ్ ఫిన్స్, అద్వంద్వవాజాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ కండరాలు. ఎలాంటి కండరాలు, పృష్ఠ పార్శ్వ కండరాలు, డోర్సో లాటరల్ మజిల్స్ ఆర్ ఎలా ఉంటాయి అవి, మోడిఫైయింగ్ యాజ్ మయోటోమ్స్, కండర ఖండితాలుగా ఏర్పడి ఉంటాయి. కంటే ఖండీభవనాన్ని చూపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ దీంట్లో ఆహార వాహిక లేదా జీర్ణాశయం అనేది కంప్లీట్, సంపూర్ణం. నిర్ణయం అన్ని ఏమో ఉభయలైంగికాలు, ఇవేమో ఏకలైంగికాలు. నిన్నట్లో లాగే బాహ్య ఫలదీకరణ, పూర్ణబంధిత విధానం. నెక్స్ట్ వీటి యొక్క జీవిత చరిత్రలో ఏమి లార్వా ఉండదు కనుక ప్రత్యక్ష అభివృద్ధిగా మనం భావిస్తాము. అదొకటి. నెక్స్ట్ విసర్జన వృక్కాల ద్వారా జరుగుతుంది. ఆ వృక్కాలు ప్రాథమిక రకానికి చెందినవి. ఎక్స్క్రేషన్ బై మీన్స్ ఆఫ్ టోనెఫ్రిడియా ఇన్ విచ్ సొల్నోసైడ్స్ ఆర్ ప్రెజెంట్. వీటిలో సొల్నోసైడ్స్ అనేటువంటి కణాలు ఉంటాయి. రక్త ప్రసరణ వ్యవస్థ చూస్తే క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. సంవృతం అంటే రక్తనాళాలు అనేవి ఉంటాయి, కానీ హృదయం అనేది రక్త కణాలు అనేవి ఉండవు. బోత్ హార్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్లడ్ సెల్స్ ఆర్ యాబ్సెంట్. ఇంకేం కనబడుతుంది మనకు వీటిలో, బీజకోశాలు అనేవి ఉంటాయి, ప్రెజెన్స్ ఆఫ్ గోనాడ్స్, బట్ గోనాడ్ డక్ట్స్ ఆర్ యాబ్సెంట్. బీజవాహికలు అనేవి ఉండవు. ఓకే, బాహ్య ఫలదీకరణ, ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అండ్ హాలోబ్లాస్టిక్ క్లీవేజ్, పూర్ణబంధిత విదళనము ఒకటి మనం చూస్తాం. నెక్స్ట్ బ్రాకియోస్టోమా లేదా లెప్టోకార్డీ, దాని గురించి డీటెయిల్గా చూద్దాం. ముందు క్లాసిఫికేషన్ అనేది ఏమన్నా గుర్తుందో లేదో ఒకసారి లెటర్స్ మెమరైజ్, ఒకసారి గుర్తించుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. ఏంటది, వర్గం కార్డేటా వస్తుంది, తర్వాత ఏక్రేనియేటా వస్తుంది, పుర్రె లేనటువంటి జీవులు కనుక ఏక్రేనియేటా లేదా కపాలం లేని జీవులు కాబట్టి ఏక్రేనియేటాలో చేర్చారు. నెక్స్ట్ తర్వాత అది ఉపవర్గం సెఫలోకార్డేటా. సెఫలోకార్డేటా
ఈ సెఫలోకార్డేటాలో తరగతి ఏంటి? లెప్టోకార్డి. తరగతి లెప్టోకార్డి అనేది. ఫ్యామిలీ బ్రాకియోస్టోమిడే. ప్రజాతి జీనస్ బ్రాకియోస్టోమా. అది దీని గురించి క్లాసిఫికేషన్కి సంబంధించి. ఇప్పుడు యాంఫియాక్సెస్ గురించి చూద్దాం. ముందు ఇంట్రడక్షన్ చూద్దాం, తర్వాత స్ట్రక్చర్లోకి వెళ్దాం. ఈ యాంఫియాక్సెస్ని ఎవరు మొట్టమొదటిగా ఇదివరకు మొదట ఏమనేవారంట? ల్యాన్స్లెట్ అనేవారు. ఇందాక చెప్పాను కదా, ల్యాన్స్లెట్ అనేవాళ్ళు. ఎందుకు ల్యాన్స్లెట్ అన్నారంటే పూర్వ ప్రాంతాలు మొనదేలు ఉన్నాయి. బోత్ యాంటీరియర్ అండ్ పోస్టీరియర్ అండ్ ఆర్ ట్యాపరింగ్ ఎండ్స్. తర్వాత దీన్ని ఫస్ట్ పల్లాస్ అనే శాస్త్రజ్ఞుడు ఐడెంటిఫై చేశాడంట, గుర్తించాడు. పల్లాస్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ దిస్ బ్రాకియోస్టోమా. అయితే అతను హీ కన్సిడర్డ్ ఇట్ యాజ్ ఏ మొలస్కన్ గా భావించి, మొలస్కాలో మనకి స్లగ్స్ అనేవి ఉంటాయి. స్లగ్లు అంటే ఏంటి? మెత్తని శరీరం కలిగినటువంటి జీవులు, జస్ట్ లైక్ స్నేయిల్. లోపల అంటే స్నేయిల్ అంటే మళ్ళీ బయట కర్పరం అనేది ఉంది. స్లగ్స్ కి అసలు కర్పరం అనేది ఉండదు, అవి కూడా మొలస్కన్స్. సరే, ఈ స్లగ్గా భావించి దీన్ని ఏమన్నాడు? సాఫ్ట్ గా ఉంది కాబట్టి లైమాక్స్ ల్యాన్సియేటమ్ అన్నాడు. లైమాక్స్ వంటి జీవుల్లాగా సాఫ్ట్ గా ఉంది కాబట్టి బ్రాకియోస్టోమా జీవుల్ని లైమాక్స్ ల్యాన్సియేటమ్ అని అన్నాడు. తర్వాత కోస్టా ఫస్ట్ ఐడెంటిఫై చేసిందేమో పల్లాస్. తర్వాత కోస్టా అని ఆయన ఏం చేశాడు? దీన్ని తీసుకెళ్ళి ఒక మంచి పొజిషన్ ఇచ్చాడు అనమాట. ఏంటది? దానికి ఒక పేరు ఇచ్చాడు, బ్రాంకియోస్టోమా ల్యాన్సియేటమ్. ఇప్పుడు మనం పిలుస్తున్నాం బ్రాకియోస్టోమా ల్యాన్సియేటమ్ అని పేరు పెట్టాడు. తర్వాత యూరెల్ అనే శాస్త్రవేత్త యాంఫియాక్సెస్ ల్యాన్సియేటమ్ అని పేరు పెట్టాడు. ఇది యాంఫియాక్సెస్ సంబంధించినటువంటి కొంచెం పూర్వ చరిత్ర, హిస్టరీ ఇంట్రడక్షన్ లాగా అనమాట. ఈ బ్రాకియోస్టోమాకు సంబంధించి కొంచెం డయాగ్రాము వేసుకుందాం. ఇదేంటి? ప్రోటోకార్డేట్ అనుకున్నాం, సముద్రపు జీవి. అలాగే చేపలా ఉంటుంది. సైజ్ ఎంత ఉండవచ్చు? 5 to 8 సెంటీమీటర్స్. నిన్నటిదైతే 1.2 to 0.7, 1.2 ఏమో మిల్లీమీటర్ ఏమో ఏమనుకున్నాం పొడవు, ఇంకా మిగతాది వెడల్పు. సో నిన్నటి జీవితో పోలిస్తే ఇది కొంచెం పెద్దదే. ఎంత ఉంది సైజు? 5 to 8 సెంటీమీటర్స్. 5 నుండి 8 సెంటీమీటర్ల పొడవును కలిగి ఉందన్నమాట. దేహం చూస్తే ఎలా ఉంది? పూర్వ ప్రాంతాలు మొనదేలు ఉంది. ఇందులో డయాగ్రామ్ వేసుకుందాం. సరే, జాగ్రత్తగా డయాగ్రామ్ వేసుకోండి. బోర్డు కనిపిస్తుందమ్మా? ఎస్ మ్యామ్. డయాగ్రామ్ ఏంటి? సన్నగా ఉంటుంది. ఇవి గొనాడ్స్ అన్నమాట. గొనాడ్స్ బీజకోశాలు. ఇవి వి షేప్లో ఉంటాయి, అంటే గ్రేటర్ దాన్ షేప్లో. మయోటోమ్స్ అని ఇందాక చెప్పుకున్నాం. డోర్సల్ అండ్ లాటరల్ మజిల్స్, పృష్ఠ పార్శ్వ కండరాలు అని అనుకున్నాం కదా ఇందాక. అవి ఇవి పృష్ఠ పార్శ్వ కండరాలు. కండరాల దగ్గర ఇది పుచ్చవాజం.
ఇది పూర్వాంతం. అక్కడ కొంచెం జాగ్రత్తగా డయాగ్రామ్. ఇదనమాట. ఇక్కడ ఇలాంటి స్ట్రక్చర్స్ వేసుకోండి. అన్ని చిన్న చిన్న స్ట్రక్చర్స్. ఇవన్నీ కూడా గోనాడ్స్. ఇది ఇంకా చివరి వరకు ఉంటుంది తోక. ఇది డయాగ్రాము, డయాగ్రామ్ కి సంబంధించినవి. ఇప్పుడు లేబులింగ్ వేసుకున్నారమ్మా? డయాగ్రామ్ వేసుకున్నారా? కనిపిస్తుందా బోర్డు? కనిపిస్తుంది. హలో ఓకే, వేసుకోండి, తొందరగా వేసుకోండి. ఓకే, లేబులింగ్ చేద్దాం, వేసేసుకోండి స్పీడ్ గా. యాంఫియాక్సెస్ ఏంటిది డయాగ్రాము? యాంఫియాక్సెస్ ఏమో వేసారా? అయిపోయింది మ్యామ్. ఓకే, చూడండి, మీరు పార్ట్స్ రాసుకోండి, నేను జస్ట్ ఐడెంటిఫై చేస్తాను. ఇదిగో ఇది కనిపించిందా? యానస్ పాయువు. ఇదిగో ఇది పాయువు, యానస్. కనిపిస్తుందా బోర్డు? నో మ్యామ్. సరే, కనిపించిన వాళ్ళు వేసుకోండి. కనిపించిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రండి. కనిపిస్తుందా కొంతమందికైనా? ఓకే, కనిపించిన వాళ్ళు వేసేసుకోండి. ఇది యానస్ పాయువు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పార్ట్. ఇది టెయిల్, తోక. టెయిల్, తోక. ఓకే, ఎవరు సౌండ్స్ మైక్ మ్యూట్ లో పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ ఇది కాడల్ ఫిన్, పుచ్చవాజం. కాడల్ ఫిన్, పుచ్చవాజం. ఓకేనమ్మా? ఓకే మ్యామ్. నెక్స్ట్ ఇక్కడ ఇది పృష్ఠవాజం. పృష్ఠవాజం, డోర్సల్ ఫిన్. డోర్సల్ ఫిన్, డోర్సల్ ఫిన్. నెక్స్ట్ ఇది ఉదరవాజం, వెంట్రల్ ఫిన్. ఉదరవాజం, వెంట్రల్ ఫిన్. వెంట్రల్ ఫిన్, వెంట్రల్ ఫిన్. మేడం వెంట్రల్ ఫిన్ ఒకసారి ఎక్కడో చూపించరా మ్యామ్? ఇదిగో ఇది. మళ్ళీ చెరపనా నేను? వద్దులే మ్యామ్, చూసాను మ్యామ్. ఓకేనా? ఏమా తెలిసిందా? ఎస్ మ్యామ్, చూసాను మ్యామ్. ఓకే, నెక్స్ట్ ఇవి గొనాడ్స్, బీజకోశాలు. ఇవి గొనాడ్స్, బీజకోశాలు. బీజకోశాలు. ఓకేనా? ఎరా నెక్స్ట్ ఎస్ మ్యామ్. అమ్మా
మెటాఫ్లూరల్ మడతలు, మెటాఫ్లూరల్ మడతలు, మెటాఫ్లూరల్ ఫోల్డ్స్, ఇది ఈ ఫోల్డ్స్, మెటాఫ్లూరల్ ఫోల్డ్స్, మెటాఫ్లూరల్ మడతలు. ఓకేనా? ఏమా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. నెక్స్ట్ ఇగో ఇవి గ్రేటర్ దాన్ షేప్ లో ఉన్నాయి చూడు, మయోటోమ్స్. తెలుగు మీడియం అయినా ఇవే మయోటోమ్స్, MYO TO MES, మయోటోమ్స్, మయోటోములు. ఓకే? ఓకే మ్యామ్. నెక్స్ట్ ఇది చూడండి, ముందుకు వచ్చేటప్పటికి ఇదిగో ఇవి హాస్య కేసరాలు, ఓరల్ సిర్రై, ఓరల్ సిర్రై, CIRRI, సిర్రై, ఓరల్ సిర్రై, హాస్య కేసరాలు. ఓకే రా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. దీన్ని అదే దేనికి అటాచ్ అయ్యిందో దాన్ని ముఖ ఫణం, ఓరల్ హుడ్, ముఖ ఫణం, ముఖ ఫణం, ఓరల్ హుడ్, HOOD, హుడ్, ఓరల్ హుడ్, ఓరల్ సిర్రే అటాచ్ టు ఓరల్ హుడ్. ఓకే? ఏమా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఇది ఫ్రంట్, ఇది చూడండి, ఇది త్రోటి, రోస్ట్రమ్, రోస్ట్రమ్, ROSTRUM, రోస్ట్రమ్, త్రోటి, ఇది త్రోటి. ఒకసారి లేబుల్ చేసినవన్నీ చెప్తాను చూసుకోండి మీరు, ఎక్కడెక్కడో చూసుకోండి. టెయిల్, తోక చెప్పాను, దాన్ని ఆవరించి పుచ్చవాజం, కాడల్ ఫిన్, అరౌండ్ కాడల్ ఫిన్ వస్తుంది. ఆ ముందు ఇదిగో ఇక్కడ వచ్చింది, ఇది యానస్, పాయువు, ఇదిగోన ఉన్నది వెంట్రల్ ఫిన్, ఉదర వాజం, ఈ పైన ఉన్నది డోర్సల్ ఫిన్, పృష్ఠవాజం, ఈ మధ్యలో ఉన్నాయి మయోటోమ్స్. ఓకే, ఇవి బీజకోశాలు, గొనాడ్స్, ఇవి మెటాఫ్లూరల్ ఫోల్డ్స్, మెటాఫ్లూరల్ మడతలు, ఇది హాస్యకేసరాలు, ఓరల్ సిర్రే దేనికి అటాచ్ అయ్యి ఉంది అంటే ముఖఫణం, ఓరల్ హుడ్. నెక్స్ట్ ఇదంతా కూడా త్రోటి, రోస్ట్రమ్, రోస్ట్రమ్. ఓకే, ఈ బీజకోశాలు ఉన్నాయి చూసారా, ఈ ఖాళీ ప్రదేశం ఇదంతా కూడా ఏట్రియం, ఈ ఖాళీ ప్రదేశం, దిస్ ఎంటీ స్పేస్ ఇస్ ఏట్రియం, ఏట్రియం. ఓకేనా? ఓకే మ్యామ్. మేడం ఒకసారి చెప్పరా మేడం, ఎక్కడ మేడం? ఏట్రియమా? ఏట్రియం Yes, ma'am. ఇదిగో ఇది, ఇది కనబడిందా? ఈ గొనాడ్స్ కి దిగున, బీజకోశాలకి దిగున, ఇదిగో ఇదంతా ఏట్రియం. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే, సరే. మరి బాడీ ఎలా ఉంది? ఇది ఫిష్ లైక్ ట్రాన్స్పరెంట్, చేపలా ఉంది, అండ్ ట్యాపరింగ్ బోత్ ఎండ్స్, బోత్ ఎండ్స్ లో ట్యాపర్ అయ్యి ఉంది. అసలు మరి ఇక్కడ పృష్ఠవంశం అనేది ఎక్కడ కనబడుతుంది నీకు? పృష్ఠవంశం ఇదిగో, అసలు పృష్ఠవంశం లేబులే చేసుకోవాలి మనం, ఇదంతా పృష్ఠవంశం, నోటోకార్డ్, ఇది పృష్ఠవంశం. ఓకే, పృష్ఠవంశం అనేది కనిపించింది. తర్వాత ఇంకేంటి మరి? ఇందులో ఎక్కడి వరకు ఈ నాడీ దండం అనేది పూర్వాంతం వరకు విస్తరించి ఉంది. అందువల్ల దీన్ని మనం ఏమన్నాం? సెఫలోకార్డేట్ అన్నాం. పూర్వపరాంతాలు మొనదేలు ఉంది. నెక్స్ట్ ఏం కనబడింది మనకి? ఇదంతా పార్ట్ అంతా కూడా మొండెం, ట్రంక్, తర్వాత బ్యాక్ సైడ్ అంతా కూడా టెయిల్ రీజియన్ కనబడింది. నెక్స్ట్ యాంటీరియర్ రీజియన్ లో ఇంకేం కనబడింది మనకి? త్రోటి, రోస్ట్రమ్ అనేది కనబడింది. ఈ రోస్ట్రంలో నీకు, ఈ రోస్ట్రంలో చూడు ఎంటీ స్పేస్ ఉంటదంట, ఖాళీ ప్రదేశం. దాన్ని మనం ఏమంటాం? అళిందం, వెస్టిబ్యూల్ అంటాం. ఈ రోస్ట్రం ఉన్నటువంటి కుహరాన్ని అళిందం లేదా వెస్టిబ్యూల్ అంటాం.
అళిందాన్ని ఆవరించి ఒక పొర ఉంది, దాన్ని ఏమంటాం ముఖఫణం, ఓరల్ హుడ్ అంటాం. ఆ ముఖఫణం మీద ఎన్ని నియర్లీ 20 ఈ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని ఆస్య కేసరాలు అని అంటారంట, కింది వైపుకి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న హోల్ ని ఎంటీ క్యావిటీని అళిందం వెస్టిబ్యూల్ అన్నాం కదా, దానిపైన ఒక లేయర్ ఉంటదంట, దాన్ని మనం పట్టి స్తరము లేదా వీలం అని అంటారు. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం పెయిడ్ ఫిన్స్ ఆర్ అబ్సెంట్. మరి ఏమి ఉన్నాయి, ఒక వెంట్రల్ ఫిన్ ఉంది, ఒక డోర్సల్ ఫిన్ ఉంది, పృష్ఠవాజం ఒకటి, ఉదరవాజం ఒకటి ఉంది. నెక్స్ట్ కాడల్ ఫిన్ ఉంది, అదేంటిది పుచ్చువాజం అనేది ఉంది. నెక్స్ట్ ఉదరవాజానికి పూర్వాంతంలో యాంటీరియర్ టు ద వెంట్రల్ ఫిన్ మనకేం కనబడినాయి, మెటాఫ్లూరల్ ఫోల్డ్స్ అనేవి కనబడినాయి. నెక్స్ట్ అక్కడ ఒక రంధ్రం అనేది కనిపించింది, దాన్ని ఏమన్నాం ఏట్రియం అన్నాం. ఏట్రియం అనేది ఏట్రియల్ పోర్ ద్వారా బయటికి తెరుచుకుంటుంది. అలాగే ఇక్కడ పుచ్చువాజం దగ్గర నియర్లీ ద కాడల్ ఫిన్ వీ కెన్ ఫైండ్ అవుట్ అనదర్ హోల్, దట్ ఈస్ ఏంటది యానస్, పాయువు అనేది కనబడింది. ఇంకా నెక్స్ట్ యొక్క దేహం యొక్క పార్శ్వ భాగాల్లో లేటరల్ రీజియన్స్ ఆఫ్ ద బాడీ వీ కుడ్ ఫైండ్ అవుట్ ఇలా వి షేప్ లో ఉన్నటువంటి కండర ఖండితాలు అనేవి కనిపిస్తున్నాయి, మయోటోమ్స్. నియర్లీ 60 వరకు, 60 to 62, 60 నుంచి 62 వరకు ఉంటాయంట ఇవి. ఓకే, నెక్స్ట్ ఈ శరీరానికి దిగువలో నీకేం కనబడి, గొనాడ్స్ అనేవి కనబడి. గొనాడ్స్ వితౌట్ గోనోడాక్స్, బీజకోశాలు ఉంటాయి కానీ బీజవాహికలు అనేవి ఉండవు, అదొకటి గుర్తుపెట్టుకో. ప్రెసెన్స్ ఆఫ్ గొనాడ్స్ బట్ అబ్సెన్స్ ఆఫ్ గోనోడాక్స్, గోనోడాక్స్ అనేవి ఉండవు. ఈ బీజకోశాలు ఎన్ని ఉండవచ్చు అంట, నియర్లీ ఒక 26 వరకు, 26 to 27, 26 నుండి 27 జతలు బీజకోశాలు అనేవి ఉంటాయి. దీస్ ఆర్ యూనిసెక్షువల్స్, ఏకలైంగిక జీవులు. నెక్స్ట్ ఆడమగ జీవులని మనం వీ కెన్ డిస్టింగ్విష్ బాహ్య ఫలదీకరణ, ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అండ్ డైరెక్ట్ డెవలప్మెంట్. దిస్ ఈజ్ అబౌట్ ఫర్ ఏంటి సెఫలోకార్డేట్స్. ఇంకా ఇక్కడ పూర్వాంతంలో నీకు చక్రాంగం అనేటువంటి ఒక నిర్మాణం ఉంటుంది, వీల్ ఆర్గాన్ అంటాం. అది హెల్స్ ఫర్ లోకోమోషన్, ఈ నీటిలో ఈదడానికి తోడ్పడుతుంది. ఇది ఎక్కువగా పూర్వాంతం చూడు ఇలా పాయింటెడ్, జస్ట్ లైక్ రోస్ట్రమ్, త్రోటి లాగా ఉంది కాబట్టి దాని ద్వారా ఏం చేస్తుంది, పెనట్రేట్స్, మేక్స్ బర్రోస్ ఇంటూ ద శాండ్స్. ఇసుక అంటే నీటి ఒడ్డున, సముద్రపు ఒడ్డుల్లో ఇసుకలో బొరియలు చేసుకుని ఉండడానికి ఈ త్రోటి అనేది సహాయపడుతుంది అనమాట. ఇది ఏంటిది బ్రాకియోస్టోమా గురించి లేదా యాంఫియాక్సస్ గురించి. ఓకేనా ఏమా? ఓకే మ్యామ్. ఓకే, మరి నెక్స్ట్ క్లాస్ కి చదువుకోండి. సండే రోజు నేను నోట్స్ ఏమన్నా పెడతాను, నేను కలుస్తుందా? రికార్డ్ పెడతానన్నట్టున్నారు కదా. పెడతాను సండే పెడతాను రా, అసలు ఖాళీ ఉంటలే నాకు. ఓకేనా? ఓకే ఓకే మ్యామ్. ఓకే ఓకే బాయ్.